మీరు ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఫీల్ అయ్యారా? డైజెషన్ సరిగ్గా లేక, లేదా ఎప్పుడు స్ట్రెస్ ఇలాంటి ఒక బాధలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఉన్నట్లయితే దానికి పరిష్కారమే బ్లిస్ బాడీ మిల్లెట్ డ్రింక్ అన్నమాట. హాయ్ అండి, నేను ఇప్పుడు మీకు బ్లిస్ బాడీ అనే ఒక డ్రింక్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరు ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఫీల్ అయ్యారా? తినగానే మనకి చాలా హెవీ ఫీలింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. డైజెషన్ సరిగ్గా లేక, లేదా ఎప్పుడు స్ట్రెస్ ఇలాంటి ఒక బాధలతో ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఉన్నట్లయితే దానికి పరిష్కారమే ఈ బ్లిస్ బాడీ మిల్లెట్ డ్రింక్ అన్నమాట. ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీ కడుపు తేలికగా ఉండి మీ గట్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది. మీ జీర్ణ శక్తిని పెంచుతుంది. సో ఇప్పుడు మనము దీన్ని అసలు ఎలా తయారు చేస్తారు, దీంట్లో ఏముంది, అసలు నేను ఎవరిని, ఈ కథ మొత్తం నేను చెప్తాను. నా పేరు శైలేష్. నేను ఎంఫార్మసీ చదువుకున్నాను. నాకు 14 ఏళ్ల పాటు ఈ ఫార్మా కంపెనీలో, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. కానీ నాకు ఎప్పుడూ కూడా ఏంటంటే ఏదైనా ఒక రీసెర్చ్, ఏదైనా జనాలకి ఉపయోగపడే ఒక ఇది చెయ్యాలి అనే తపన ఎక్కువ అన్నమాట. ఈ తపనతో నేను ఏం చేశాను, ఈ 14 సంవత్సరాలు ఫార్మా కంపెనీలో చేసిన తర్వాత ఈ చేస్తున్న క్రమంలోనే ఒక గవర్నమెంట్ గ్రాంట్ కి నేను అప్లై చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కి నేను అప్లై చేశాను. ఆ గ్రాంట్ పేరు ఏంటంటే బైరాక్ బిగ్ గ్రాంట్. వాళ్ళకి నేను అసలు నా ప్రాసెస్ ఏంటి, నాకు ఒక ఆలోచన ఉందని నేను వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు నాకు 2023లో నాకు ఒక 500 crore అంటే 50 లక్షలు గ్రాంట్ నాకు ఇచ్చారు. ఆ గ్రాంట్ రావటం ఆలస్యము నేను ప్రూవ్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైందనే ఉద్దేశంతో నేను అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్న వాడిని కాస్త నేను రిజైన్ చేసి నేను ఈ ఫ్యామ్ న్యూట్రా అనే కంపెనీని పెట్టాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటిని కొన్నాను. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ ఏంటి, అసలు ఈ బ్లిస్ బాడీ డ్రింక్ ఎలా తయారు చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా దీన్ని సీడ్ జెర్మినేటర్ అంటారు. మనం దీన్ని ఎలా తయారు చేస్తాము అంటే, కొర్రలు మీరందరూ వినే ఉంటారు, మిల్లెట్స్ అంటారు. ఈ మిల్లెట్స్ లో ఒక రకం కొర్రలు. నేను ఆ కొర్రల్ని ఎంచుకున్నాను ఈ డ్రింక్ తయారు చేయటం కోసం. ఈ కొర్రల్ని మొట్టమొదటిగా ఏం చేస్తాను అంటే ఈ మిషన్ లో పెడతాము. ఈ మిషన్ లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే దీంట్లో ఒక టెంపరేచర్ గానీ, ఒక హ్యూమిడిటీ గానీ మెయింటైన్ అవుతాయి. అవి మెయింటైన్ అవటం వల్ల ఈ ట్రేస్ లో పెట్టి దీన్ని పెట్టడం వల్ల అవి మొలకెత్తుతాయి. మనం ఇంగ్లీష్ లో జెర్మినేషన్ అంటాం. ఈ మొలకెత్తడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఆ కొర్రల్లో మనకి ఉపయోగపడిన పదార్థాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి మనం అలా జెర్మినేషన్ చేయటం వల్ల. అవి బాగా రైతుల దగ్గర నుంచే మనం తీసుకుంటాం. రైతుల దగ్గర నుంచి తీసుకుని వాటిని బాగా శుభ్రపరిచి ఈ మిషన్ లో పెడతాం, నానబెట్టి ఈ సీడ్ జెర్మినేటర్ లో పెడతాం. చెప్తానండి నెమ్మదిగా. ముందు మనం ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత ఇది అసలు ఎవరికి ఏంటి, ఎవరు తాగొచ్చు అనే ఉపయోగాలు మనం తెలుసుకుందాం. సో ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని ట్రే డ్రైయర్ అంటాం. ఈ ట్రే డ్రైయర్ లో పెట్టి మనము అక్కడ మొలకెత్తిన ఈ కొర్రల్ని ఈ ట్రే డ్రైయర్ లో ఉన్న ట్రేస్ లో వేసి మనం వాటిని డ్రై చేస్తాము. వాటిని బాగా డ్రై చేసిన తర్వాత మనం వాటిని ఈ మిషన్ లో, మనందరికీ తెలిసిందే మామూలుగా ఒక సాధారణంగా ఉండే పిండి పట్టే మిషన్ లో మనం పిండి చేస్తాం అన్నమాట. సో ఈ కొర్రల్ని పిండి చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వస్తాము. సో ఈ మిషన్ ఏంటంటే దీన్ని మనము ఫెర్మెంటర్ అంటాము. ఈ మిషన్ లో ఏం జరుగుతుంది, ఫెర్మెంటేషన్ అనేది తెలుగులో ఏమంటారంటే పుల్లబెట్టడం. మనందరికీ కూడా పులియబెట్టిన ఆహారాల గురించి తెలుసు. మనం రోజు ఇడ్లీ చేసుకుంటాము, దోశలు చేసుకుంటాము, ఇవన్నీ కూడా పులియబెట్టిన ఆహారాలు. మనం అదే విధంగా మనం పెద్దవాళ్ళు కనుక చూసుకున్నట్టయితే చద్దనం తినేవాళ్ళు. వీటిల్లో ఏంటంటే ప్రోబయాటిక్ కంటెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనం అలా పుల్లబెట్టిన ఆహారాలు తీసుకుంటామో అవి మన డైజెషన్ కి బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా మన గట్ అంటాం, అంటే జీర్ణాశయం, ఇంగ్లీష్ లో గట్ అంటాం. ఈ జీర్ణాశయంలో మన పెద్ద పేగులో మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఉపయోగపడే బ్యాక్టీరియా పెరగటానికి ఈ పుల్లబెట్టిన ఆహారాలు హెల్ప్ చేస్తాయి.
ఆ బ్యాక్టీరియా వల్లే మనకి ఇమ్యూనిటీ వస్తుంది, ఆ బ్యాక్టీరియా వల్లే మనకి డైజెషన్ బాగా అవుతుంది. సో అలాంటి బ్యాక్టీరియా పెరగాలి అంటే మనం పుల్లబెట్టిన ఆహారాలు తీసుకోవాలి. సో ఎవరైనా సరే మనం డ్రింక్ అనగానే తీయగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా పుల్లబెట్టిన ఆహారాలు, పుల్లగా ఉన్నది తింటాం. ఇప్పుడు పుల్లట్లు అంటాం, పుల్ల దోశలు అంటాం, ఎవరికి పెద్దగా ఇష్టం ఉండవు. కాబట్టి నేను ఏం చేశాను అంటే ఈ పుల్లబెట్టిన మిల్లెట్ ఫెర్మెంటెడ్ డ్రింక్ దానికి నేను స్టీవియా అనే ఒక నేచురల్ పదార్థాన్ని యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను ఈ స్టీవియా అంటే అది తీయదనాన్ని ఇస్తుంది, కానీ ఇది షుగర్ గా. ఈ స్టీవియా అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ డ్రింక్ తాగలేరు. ఎందుకు? మామూలు ఏ డ్రింక్ చూసినా అన్నిట్లో కెమికల్స్ ఉండేది. ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి, షుగరు, ఇది పంచదార, మనకి కార్బొనేషన్. మనం బయట ఏ బ్రాండ్ డ్రింక్ చూసినా కానీ మనకు అవే ఉండేది. కానీ దానివల్ల చిన్నపిల్లలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, పెద్దవాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ డ్రింక్ తాగలేరు. సో అందుకని నేను స్టీవియా అనే ఒక నేచురల్ పదార్థాన్ని యూజ్ చేసి నేను ఈ డ్రింక్ అనేది తీయగా ఉండేలాగా చేశాను. అదేనండి, ఈ రైస్ అనేవి తీసుకుంటే ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా త్వరగా పెరుగుతాయి. ఈ మిల్లెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అదే, దీని వల్ల షుగర్ అనేది చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఈ మిల్లెట్స్ లో ఇంకా మనకి వీటిని చిరుధాన్యాలు అంటాం. దీంట్లో ఒకప్పుడు మన తాతలు అందరూ కూడా ఈ చిరుధాన్యాలే తిన్నారు. అందుకనే వాళ్ళకి షుగర్లు అవి చాలా లేట్ గా వచ్చినాయి. మనకి ఇప్పుడు ఈ డ్రింక్స్ అవి తాగటం వల్ల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటాం, ఇవన్నీ తాగటం వల్ల ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తీసుకోవటం వల్లనే మనకి, ఇది నేను చెప్పడం కాదు, WHO రిపోర్ట్ ప్రకారము ఒక కారణం అదనమాట. ఎక్కువగా ఉన్న ఈ మిల్లెట్స్ అవన్నీ వదిలేసి మనం ఎప్పుడైతే ఈ రైస్ వీటి తీసుకోవడం మొదలెట్టామో, ఎప్పుడైతే ఈ బర్గర్లు ఇవన్నీ తీసుకోవడం మొదలెట్టాము, ఎప్పుడైతే ఈ షుగర్ పానీయాలు తీసుకోవడం మొదలు పెట్టాము, వాటి తర్వాతనే మనకి ఇది పెరగడం మొదలైంది, ఇది ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ. సో అందుకని ఈ మిల్లెట్స్ తీసుకోవటం వల్ల షుగర్ అనేది అంత త్వరగా పెరగదు, కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే ఈ మిల్లెట్ లో మనకి పాలీఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే ఒక కాంపౌండ్స్ ఉంటాయి, నేచురల్ కాంపౌండ్స్. అవన్నీ కూడా ఈ మొత్తం ప్రాసెస్ మనం చేయటం ద్వారా ఆ మిల్లెట్ లో ఉండే ఉపయోగపడే పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అన్ని కూడా ఈ డ్రింక్ లో ఉన్నాయి. దాంతో పాటు దీంట్లో బి విటమిన్ కూడా ఉంది. ఈ బి విటమిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం తిన్న దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ని అబ్జర్వ్ చేసుకోవడం కనుక మన బాడీకి వంట పట్టడానికి పనికి వస్తుంది బి విటమిన్ అనేది. సో ఈ డ్రింక్ లో షుగర్ ఫ్రీ, చక్కెర యాడ్ చేయదు, కానీ తీయగా ఉంటుంది. బి విటమిన్ అది దేనికి ఉపయోగపడుతుంది? అబ్జార్ప్షన్ కి ఉపయోగపడుతుంది. అదే విధంగా పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే మిల్లెట్ లో ఉండే కాంపౌండ్స్ దీంట్లో ఉన్నాయి, అవి డైజెషన్ కి ఉపయోగపడతాయి. ఇక మరియు దీన్ని నేను అందరూ ఆస్వాదించడానికి, చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, ఒక ఫ్యామిలీ అందరూ కూర్చుని ఎటువంటి బాధ లేకుండా అందరూ ఒక డ్రింక్ ని ఎంజాయ్ చేసే విధంగా నేను ఇది తయారు చేశాను. ఇది మనకి టేస్ట్ కోసం 3 ఫ్లేవర్లో ఉంది. ఒకటి పైనాపిల్, ఆరెంజ్, మ్యాంగో. మీరు అడగచ్చు, మరి ఫ్లేవర్లు అంటున్నారు కదండి, మరి బయట అన్ని డ్రింక్స్ లో మళ్ళీ ఫ్లేవర్సే కదా, ఆరోగ్యానికి హానికరం కదా అని మీరు అడగచ్చు. కానీ నేను ఏం చేశాను, వాటి ఫ్రూట్ పౌడర్ యాడ్ చేశాను. నేను ఎటువంటి కెమికల్ ఫ్లేవర్లు కూడా దీంట్లో యాడ్ చేయలేదు. ఈ ఫ్రూట్ పౌడర్ ఎలా వస్తుంది? మనం జ్యూస్ చేస్తాం, ఇది మన ఆరెంజ్ జ్యూస్, ఈ జ్యూస్ లోంచి స్ప్రే డ్రైయింగ్ అనే ఒక టెక్నాలజీతో దానిలో ఉన్న నీళ్ళన్నిటిని తీసేసిన తర్వాత ఉండే పౌడరే మనం తీసుకుని ఆ ఫ్రూట్ పౌడర్ దీంట్లో యాడ్ చేసామన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి నేను మళ్ళీ దీనివల్ల ఉపయోగాలని చెప్తాను. ఒకటి మీ గట్ హెల్త్ అంటే జీర్ణాశయం శక్తిని, 2 ఇమ్యూనిటీ, ఇంకోటి షుగర్ మీ కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగగలిగే ఒక న్యాచురల్ మిల్లెట్ ఫెర్మెంటెడ్ డ్రింక్, అదే బ్లిస్ బాడీ. మంచి ప్రశ్న అడిగారు. ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అనే అనుమానం మీకు అందరిలోనూ ఉండొచ్చు. ఇది పొద్దున్నే పరగడుపున తీసుకుంటే మీకు బాగా ఫ్రీగా కాన్స్టిపేషన్ అది పోయి చాలా పొట్ట హాయిగా అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట తీసుకుంటే మీరు చాలా లైట్ గా హాయిగా ఫీల్ అవుతారు. మనం భోజనం చేసిన వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆ పొట్ట ఉబ్బరంగా అనిపించినప్పుడు ఇది తీసుకుంటే లైట్ గా ఫీల్ అవుతారు. మీ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. మనం ఇంకొక సైంటిఫిక్ విషయం మీకు చెప్తాను నేను ఇక్కడ. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. అంటే మన మెదడు షార్ప్ గా ఉండాలి అంటే మన జీర్ణ వ్యవస్థ, గట్ అనేది చాలా బాగుండాలి. ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ మధ్యాహ్నం పూట తిన్న తర్వాత తీసుకోగానే లైట్ గా ఫీల్ అవుతారు, ఉత్సాహంగా ఉంటారు.
అదే విధంగా సాయంత్రం పూట కూడా మనకి ఏమన్నా ఆకలి వేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించడం, మనకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటారు. ఎందుకు? అప్పుడు మనకి బ్రెయిన్ అంతా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ వల్లే అన్నమాట. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ గా చెప్తోంది, నేనేదో చెప్పడానికి కాదు. ఇదంతా ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడిన వాస్తవాలు. డైలీ 3 టైమ్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ డ్రింక్ అయినా సరే మనకి ఎప్పుడు దానిస్తే అప్పుడు, మీరు ఒక 2 సార్లు ఒక 3 సార్లు మీరు తాగితే ఒక 1 రోజులు వాడితే మీరే వచ్చి చెప్తారు, సార్ నాకు దీనివల్ల ఇది అనిపించింది, దీనివల్ల నాకు ఇలా అనిపించింది, చాలా లైట్ గా ఫీల్ అవుతాను, డైజెషన్. నేను చెప్పడం కాదు, చాలా మంది కస్టమర్లు కూడా దీన్ని ఆల్రెడీ వాడుతున్నారు, ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉంది, వాళ్ళందరూ ఆర్డర్స్ పెడుతున్నారు. వాళ్ళందరూ చెప్తున్న విషయమే ఇది. సార్ చాలా మంచి డ్రింక్ తయారు చేశారు, ఒక నేచురల్ డ్రింక్ తయారు చేశారు, ఇప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారు ఈ షుగర్ డ్రింక్స్ తాగి, ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. అదే విధంగా మాకు ఉపయోగాలు కూడా ఇస్తుంది. డైజెషన్ పెరగటం కానీ, నా మూడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం కానీ, నా స్ట్రెస్ దూరం అవటం కానీ. ఇంకోటి బ్లోటింగ్ అంటాం. కొంతమందికి పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉంటుంది, ఎక్కువ త్రేణుపులు రావటం అట్లా ఉంటుంది, దాన్ని బ్లోటింగ్ అంటాం. ఆ పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సో ఇది మీరు ఎప్పుడైనా పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, మీకు ఎప్పుడు డ్రింక్ తాగాలనిపిస్తే అప్పుడు డ్రింక్ తాగండి, హాయిగా ఎంజాయ్ చేస్తూ. సంథింగ్ ఏదో ఒక డయాబెటీస్ కానీ, ఇందాక మీరు షుగర్ అండ్ డయాబెటీస్ గురించి చెప్పారు, మిగతా రోగాలు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఏది ఉన్నా సరే మీరు ఇది హాయిగా తాగొచ్చు. ఈ రోగం ఉన్న వాళ్ళు తాగకూడదు, ఈ రోగం ఉన్న వాళ్ళు తాగకూడదు, ఇట్లా ఏమీ లేదు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, షుగర్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, బరువు పెరగాలనుకునే వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా తాగచ్చు. చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. మా అబ్బాయి తాగుతాడు, నాకే 6 ఏళ్ల కొడుకున్నాడు. మా అబ్బాయి రోజు డాడీ బ్లిస్ బాడీ తాగుతాడు. ఫస్ట్ మీకు కొంత ఈ టేస్ట్ మీరు ఎప్పుడు చూసుండ్రు, ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఎవరికైనా, ఎందుకంటే ఈ కొత్త టేస్ట్ ఇది. అందరూ కూడా థమ్సప్లు, కోకులు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి అలవాటు పడిపోయి ఇదేదో డిఫరెంట్ గా అనుకుంటారు. కానీ మీరు 2-3 సార్లు తాగినట్టయితే అలవాటు పడిపోతారు, అందరూ చక్కగా టేస్ట్ ను కూడా ఆస్వాదిస్తారు. నేను ఇంకొకటి, ఇది గనక మీకు నచ్చినట్టయితే, మీరు కూడా ఈ డ్రింక్ ని జనాల్లోకి ఎలా అందించాలి అని మీరు అనుకున్నట్లయితే, నేను డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీరు నన్ను సంప్రదించండి. నా పేరు శైలేష్, నా కాంటాక్ట్ నంబర్ వచ్చి 9985614945. మా ఈ వ్యాపార ఇది వచ్చి యూనిట్ వచ్చి మియాపూర్ దగ్గరలోని ఐడియా బొల్లారంలో ఉన్నది. ప్రస్తుతానికి ఆన్లైన్ అండి, అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది, మా ఓన్ వెబ్సైట్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. నేను బ్లిస్ బాడీ మిల్లెట్ డ్రింక్ అండి, బ్లిస్ బాడీ షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్. మీరు బ్లిస్ బాడీ మిల్లెట్ డ్రింక్ అని కొట్టినా మీకు అమెజాన్ లో కనిపిస్తుంది. మా వెబ్సైట్ కూడా ఉంది. నేను ఇదివరకు చెప్పినట్టు నేను ఇది అందరికీ అందించాలనే ఉద్దేశంలో ఉన్నాను, ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్, జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్. అందుకని నేను డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా, నేను మీ సొంత ఊళ్ళో మీ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా వ్యాపారం అలా చేయాలనుకున్నా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.